నిన్న మన సడన్గా మన గవర్నర్ తమిళసై గారు రాజీనామా చేశారు బేసిక్గా. తర్వాత ఇప్పుడు లోక్సభ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి కొత్త గవర్నర్ని పెట్టే ఛాన్స్ లేక జార్ఖండ్ గవర్నర్ని అదనపు బాధ్యతలు ఇచ్చి ఇక్కడ, అలాగే ఈవిడ ఇంతకుముందు లెఫ్టినెంట్ గవర్నర్గా పుదుచ్చేరికి కూడా ఈవిడే. సో ఈ 2 బాధ్యతలు ఆయనకు అప్పచెప్పారు. ఈవిడ రాజకీయాలకి వెళ్తున్నాను నేను రాజీనామా చేసి అని చెప్పింది. ఈ పరిణామాన్ని ఎలా చూడొచ్చు? మంచి పరిణామం అంటాను నేను. ఎందుకంటే ఒక వ్యక్తికి ఎయిదర్ మెయిల్ ఆర్ ఫిమేల్ వాళ్ళకి జీవితంలో గుడ్ ఆపర్చునిటీ అనేటువంటివి చాలా రేర్గా తలుపు తడతాయి. అక్కడి నుంచే వచ్చింది కదా ఇప్పుడు రాజకీయాలకి గుడ్ బై చెప్పి ఇటు వచ్చింది. మళ్ళీ అదే అక్కడికే వస్తున్నాను నేను. సదవకాశం అనేది అరుదుగా వస్తుంది. ఆ అరుదుగా వచ్చి ఆ అదృష్టం తలుపు తట్టినప్పుడు దాన్ని గ్రహించి ఎవరైతే అందిపుచ్చుకుంటారో వాళ్ళు ముందుకి ప్రయాణం చేయగలుగుతారు. అలా అటువంటి అదృష్టవంతుల్లో ఆవిడ కూడా ఒకరు అని నా భావన. వాళ్ళకి ఏదైతే రాసిపెట్టి ఉందో భగవంతుడి చేత నిర్ణయించబడి ఉంటాయి. మనమంతా రిటర్న్ కార్డ్స్, మన రాతలన్నీ కూడా భగవంతుడు ఆల్రెడీ రాసి పెడతాడు. దాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలి. ఎలా అంటే ఒక జన్మ ఇచ్చాడు, ఆ జన్మను మనము సక్రమంగా జీవించాలి. వెరీ సింపుల్. అలాగే ఆవిడకి ఒక రాజకీయంలో ఒక చక్కటి గవర్నర్ పోస్ట్ వచ్చింది. ఇప్పుడు ఇంకేదో దాన్ని మించిన మంచి అవకాశము అక్కడ ఎదురు చూస్తోంది. ఆ అవకాశాన్ని ఆవిడ భగవంతుడు ఇచ్చిన తెలివితేటలతో అందిపుచ్చుకోగలిగితే అక్కడి నుంచి ఇంకా ఉన్నతమైన పదవుల్ని అధిరోహించడానికి ఆస్కారం ఉంది. అందుకే చదువుకున్న వాళ్ళు, మేధస్సు ఎక్కువ ఉన్నవాళ్ళు, దేశ సేవ చెయ్యాలి అనే ఇంటెన్షన్ ఉన్న పొలిటీషియన్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆ విధమైన అవకాశం వచ్చినప్పుడు దాన్ని అందిపుచ్చుకోవాలి అనే థాటు బ్రెయిన్లో ఉంటుందండి. ఇదంతా కూడా కర్మ సిద్ధాంతాన్ని అనుసరించే, అంటే వాళ్ళు చేయవలసిన పనుల్లో ఈ పని బాకీ ఉంది, అందుకని ఈ పనికి వాళ్ళు ఎన్నుకోబడతారు. నిర్ణయించబడి ఉన్నటువంటి ఆ పనికి వాళ్ళు ఎన్నుకోబడతారు. ఇక్కడ ఎన్నుకోబడి గవర్నర్గా 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఆవిడ పని చేశారు. మేబీ 4.5 years ఐ థింక్. షీ గాట్ వెరీ గుడ్ రెప్యుటేషన్ అండ్ షీ డిడ్ సో మెనీ గుడ్ థింగ్స్. అండ్ ఇన్ ఫ్యూచర్ ఆవిడ చక్కగా ఎంపీ అయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత ఇన్ ఫ్యూచర్లో ఆవిడ మన భారత రాష్ట్రపతి అయ్యే అవకాశము కూడా 100% ఉంది. సూపర్. మీ నోటి చల్లవ నిజంగా అయితే భలే ఉండు. ఇది గుర్తుపెట్టుకుందాం. ఎందుకంటే ఆవిడ ఒక నిబద్ధత, క్రమశిక్షణ కలిగినటువంటి, వ్యక్తిగతంగా కూడా కొన్ని ప్రిన్సిపల్స్ కలిగినటువంటి లైఫ్ లీడ్ చేస్తున్న ప్రిన్సిపల్డ్ లేడీ. షీ ఈజ్ సచ్ ఏ గ్రేట్ ఉమెన్. ఆ విధంగానే తనకి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆ గవర్నర్ పదవిని కూడా ఆవిడ చక్కగా నిర్వహించారు. రేపు ఎంపీ అయ్యాక కూడా ఆ ఎంపీ పదవిని కూడా సక్రమంగానే నిర్వర్తిస్తారు. అందువల్ల భవిష్యత్తులో మనందరం కూడా న్యూస్ వింటాము. మేబీ 4-5 years టైం పడుతుంది ఆ పదవి అయిన తర్వాత కదా. అప్పటి కాలమాన పరిస్థితులను బట్టి ఆవిడకి భారత రాష్ట్రపతి అయ్యే అవకాశం కూడా ఉంది.